ప్రియ సహోదరి సహోదరులు, మనం ఆయన మాటకు లోబడినట్లయితే, మనం చేసే ప్రతి పనిలో దేవునికి సంపూర్ణ అధికారం ఇచ్చినట్లయితే ఏం చేస్తాడు బైబిల్లో ఉంది. ఒక్కసారి ఆ రిఫరెన్స్ చూపిస్తాను రండి. దేవుని మాటకు లోబడితే ఏం జరుగుతుంది? సామెతల కింద 3వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నాను. 5వ వచనం, నీ స్వబుద్ధిని ఆధారము చేసి కొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. సామెతలు 3వ అధ్యాయము 6వ వచనము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. నీ ప్రవర్తన అంతటి యందు అంటే అర్థం ఏమిటి? నా ఇష్టం అనే ఇష్టాన్ని సమాధి చేసేసాయి. నా ఇష్టం సమాధి చేసేసాయి. ప్రభా నీ ఇష్టం అని చెప్పటం నేర్చుకో. నా ఇష్టం కాదు, ప్రభా నీ ఇష్టం, నీ చిత్తం, నీ ఉద్దేశం నా జీవితంలో నెరవేర్చు అని చెప్పటం నేర్చుకో. ఏమంటున్నాడు? నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవను ఏం చేస్తాడట? ఇరుకుగా ఉన్న, ఆటంకంగా ఉన్న, అడ్డుగా ఉన్న నీ త్రోవను ఏం చేస్తాడు? సరళము చేస్తాడు. ఉన్నారా మన మధ్య ఎవరైనా మార్గాలు మూసుకుపోయినాయి, దారి కనిపించటల్లా, అంత అగోచరంగా ఉంది, అస్తవ్యస్తంగా ఉంది అంటున్నావా నీ జీవితం? అయితే దేవుడు అంటున్నాడు, నీ జీవితం నా చేతికి అప్పగించు. నా ఇష్టం చేయడానికి నువ్వు ఇష్టపడు. నీ ఎదుట మూసుకుపోయిన ద్వారాలు నేను తెరుస్తాను. ఎడారులలో సెలయేర్లు నేను ప్రవహింప చేస్తాను. అరణ్యంలో నీ కోసం మార్గాన్ని నేను తెరుస్తాను. నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాను. ఏమంటున్నాడు చూద్దాం రండి. ఫర్దర్, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకోవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టు. చెడుతనాన్ని విడిచిపెట్టేసాయి. ఈరోజు మనలో ఎవరైతే ఏ చెడు అయితే చేస్తున్నారో, ఏ తప్పు చేస్తున్నారో, ఏ పాపం చేస్తున్నారో, ఏ దురలవాటు కలిగి ఉన్నారో విడిచిపెట్టేసేయండి. నీకు తెలుసు నువ్వు చేస్తుంది తప్పేమిటో. నేను చేస్తున్న తప్పేమిటో నాకు తెలియదండి అంటున్నావంటే నువ్వు మాయకుడివి, అమాయకుడివి కాదు, నువ్వు మాయకుడివి. నీ తప్పు నీకు తెలియపోవడం ఏమిటి? నువ్వు ఏం చేస్తున్నావో, నువ్వు చేస్తున్న తప్పేమిటి నీకు తెలుసు. దేవుడు అంటున్నాడు, నా యందు భయభక్తులు కలిగి ఉండి నీ చెడుతనమును విడిచిపెట్టు.